హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పై అకాడమీ. ఈరోజు మనం ఫిజిక్స్ సబ్జెక్ట్లో సౌండ్ వేవ్స్ టాపిక్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ చూద్దాం. వై కెనాట్ ద సౌండ్ ఈజ్ హెర్డ్ ఆన్ ద మూన్? చంద్రుని మీద సౌండ్ అనేది ఎందుకు వినపడదు? చంద్రునిపై శబ్దం ఎందుకు వినపడదంటే ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. చంద్రునిపై శబ్దం ఉండదు, చంద్రునిపై నీరు ఉండదు, చంద్రునిపై వాతావరణం ఉండదు, చంద్రుని మీదకి వెళ్ళిన వాళ్ళు చోటి వాళ్ళు అవుతారు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి. చంద్రుని మీద భూమిలాగా వాతావరణం అనేది ఉండదు. వాతావరణం అంటే నథింగ్ బట్ అట్మాస్ఫియర్. అంటే చంద్రుని మీద గ్రావిటీ భూమితో పోల్చుకుంటే కంపారిటివ్లీ వెరీ వెరీ లెస్ అనమాట. అంత గ్రావిటీ తక్కువ ఉండడం వల్ల ఈ అట్మాస్ఫిరిక్ గ్యాసెస్ అనేవన్నీ ఎస్కేప్ అయిపోతాయి. ఎటువంటి అట్మాస్ఫియర్ అనేది ఉండదు. భూమి మీద మనం మాట్లాడినప్పుడు ఒకరి చెవి నుంచి ఇంకొకరి చెవికి సౌండ్ అనేది ఎలా అనిపిస్తుంది అంటే మధ్యలో ఎయిర్ ఉంటుంది. ఈ సౌండ్ అనేది ఈ ఎయిర్ మాలిక్యూల్స్ మీద వైబ్రేషన్స్ని ఏర్పరిచి ఇంకొక మనిషికి వినపడేలాగా చేస్తాయన్నమాట. కానీ చంద్రుని మీద ఎటువంటి అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల, ఈ ఎయిర్ అనేది లేకపోవడం వల్ల చంద్రుని మీద మనకి ఏమీ వినపడదు. మనం మాట్లాడినా సరే ఏమీ వినపడదు. చంద్రుని మీద వాతావరణం ఉండదు మరియు మాధ్యమం లేకపోవడం వల్ల సౌండ్ అనేది ప్రయాణించదు. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. కొన్ని సిచ్యువేషన్స్లో చంద్రుని మీద సౌండ్ అనేది వినపడుతుంది. ఎప్పుడు? చంద్రుని మీద ఎయిర్ ఉండదు, వాటర్ ఉండదు, కానీ సాలిడ్ ఒకవేళ ఉంటే మనం ఏదైనా మిషన్ రాకెట్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టామనుకోండి, ఆ రాకెట్ మీద ఒక ఆస్ట్రోనాట్ ఒక చెవి పెడితే ఇంకో పక్క నుంచి ఇంకొకరు దాన్ని కదల్చడం కానీ దాని మీద శబ్దం కానీ అంటే దాని మీద ఏదైనా ఇట్లా బీట్ చేసినట్టు చేస్తే సౌండ్ వేవ్స్ అనేవి ఆ మెటల్లో ఫ్లో అవుతాయి. అంటే సాలిడ్లోనే ఖచ్చితంగా సౌండ్ వేవ్స్ పోతాయి అన్నమాట. ఎయిర్ ఉండదు కాబట్టి పోవు. ఓకేనా? అంటే సాలిడ్ ఐటమ్ ఉన్నప్పుడు దాంట్లో సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే, ఒకవేళ చంద్రుడు కాకుండా వేరే ఏదైనా ప్లానెట్ మీద సౌండ్ వేవ్స్ ట్రావెల్ అవుతాయా అనే డౌట్ మనకి రావచ్చు. ఎస్, కొన్ని ప్లానెట్స్ మీద సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతాయి. కంపారిటివ్లీ ఎర్త్తో సిమిలర్ గ్రావిటీ ఉన్న ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. అంటే భూమి మీద ఉన్న అట్మాస్ఫియర్ లాగా కాకపోయినా వాటి మీద వేరే అట్మాస్ఫియర్ ఉండొచ్చు అనమాట. ఆ అట్మాస్ఫియర్లో ఈ సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీనస్ కానీ, మార్స్ కానీ, లేదా సాటర్న్కి సంబంధించిన కొన్ని ప్లానెట్స్ కానీ, కొన్ని శాటిలైట్స్ కానీ, వీటి మీద ఈ సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవ్వగలవు. సౌండ్ ఇంటెన్సిటీ ఈజ్ మెజర్డ్ ఇన్, అంటే సౌండ్ ఇంటెన్సిటీకి యూనిట్స్ అడిగాడు అనమాట ఈ క్వశ్చన్లో. మనకి జనరల్గా తెలుసు అనమాట సౌండ్ ఇంటెన్సిటీకి యూనిట్ ఏంది, డెసిబుల్. కానీ ఇక్కడ ఆన్సర్ అయితే ఆప్షన్ సినే. ఇంకొక కొత్త పాయింట్ ఏంటి అంటే సౌండ్ ఇంటెన్సిటీకి యాక్చువల్ యూనిట్ ఏంటి అంటే వాట్ పర్ మీటర్ స్క్వేర్. అంటే సౌండ్ ఇంటెన్సిటీని సౌండ్ పవర్ పర్ యూనిట్ ఏరియాగా తీసుకుంటారనమాట. అంటే ఒక యూనిట్ ఏరియా మనం తీసుకుంటే దాని గుండా ఎంత సౌండ్ ఫ్లో అవుతుంది అని చెప్పేదే సౌండ్ ఇంటెన్సిటీ. దీని యాక్చువల్ ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే వాట్ పవర్ మీటర్ స్క్వేర్. కానీ మనం జనరల్ టర్మ్స్లో డెసిబల్ అని చెప్తామన్నమాట. అంటే ఈ వాట్ పర్ మీటర్ స్క్వేర్లో ఉండే సౌండ్ యూనిట్ చాలా పెద్ద లెవెల్స్లో ఉంటుందన్నమాట. దాన్ని మనము డెసిబల్స్లోకి కన్వర్ట్ చేసుకొని, అంటే మనకి వినపడే సౌండ్ రేంజ్ ఎంత నుంచి ఉంటుందంటే 0, 60, 80, 120, 150 ఇలా ఉంటుంది అనమాట. ఇది డెసిబల్స్లో. కానీ వాట్ పర్ మీటర్ స్క్వేర్లో తీసుకుంటే ఇది వెరీ హై పవర్స్, అంటే 10కున్న పవర్స్లో ఉంటాయి. అంటే ఎక్స్పోనెన్షియల్ రేంజ్లో ఉంటాయి, వెరీ హై రేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాట్ పర్ మీటర్ స్క్వేర్కి డెసిబల్కి ఒక రిలేషన్ చెప్తాను. నార్మల్గా వాట్ పర్ మీటర్ స్క్వేర్ అంటే మనకి వినపడే సౌండ్ ఏంటి, నార్మల్గా మన కన్వర్జేషనల్ సౌండ్ ఏంది 60 డెసిబల్స్ అనమాట. అంటే 10⁻⁻⁶ వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఒకవేళ 0 డెసిబల్స్ తీసుకుంటే దాని యొక్క సౌండ్ ఇంటెన్సిటీ ఏంటి 10⁻⁻12 వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ కొన్ని ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈస్ ద లోవెస్ట్ సౌండ్ దట్ హ్యూమన్ ఇయర్ కెన్ హియర్. అంటే మనిషి యొక్క చెవుకి వినపడే లోవెస్ట్ సౌండ్ ఏంటి అంటే 0 డెసిబల్స్ ఈజ్ ద ఆన్సర్. కానీ మనకేమనిపిస్తుంది 0 డెసిబల్స్ ఉంది, 0 డెసిబల్స్ అంటే ఏం లేనట్టు కదా, మరి ఎలా వినపడుతుంది? డెసిబల్స్లో 0, కానీ యాక్చువల్గా సౌండ్ ఇంటెన్సిటీ ప్రకారం అది 10⁻⁻12 వాట్ పర్ మీటర్ స్క్వేర్. అంటే సమ్ వాల్యూ అనేది ఉంటుంది, దాన్ని డెసిబల్స్లోకి కన్వర్ట్ చేస్తారు. అంటే ఇది లాగరిథమిక్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తారు. అంటే ఎక్స్పోనెన్షియల్, లాగరిథమిక్. ఎక్స్పోనెన్షియల్ అంటే పెరగడం, లాగరిథమిక్ అంటే తగ్గించడం. దీన్ని తగ్గించి డెసిబల్స్లోకి మారుస్తారు. అంటే లాగరిథమిక్కి
ఆర్ వాట్ పర్ మీటర్ స్క్వేర్కి డెసిబల్కి యూనిట్ ఏంది అంటే లాగరిథమిక్ స్కేల్లో వాట్ పర్ మీటర్ స్క్వేర్ని డెసిబల్స్లో కన్వర్ట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే 10 log I/I0. ఇది డెసిబల్స్ యూనిట్ బేస్ 10 అనమాట. I0 అంటే 10⁻⁻12 వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఈ 10⁻⁻12 అంటే ఏంటి? 0 డెసిబల్స్ అంటే లోయెస్ట్ సౌండ్ దట్ హ్యూమన్ ఇయర్ కెన్ హియర్. ఇప్పుడు మనం నార్మల్ కన్వర్జేషన్లో వినపడే సౌండ్ 10 log 10⁻⁻6/10⁻12 ఇది ఎంత అవుతుంది? 60 డెసిబల్స్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇదేమో 10 యూనిట్స్ చేంజ్ అయితే ఇక్కడేమో వాట్ పర్ మీటర్ స్క్వేర్లో ఏమో పవర్స్లో చేంజ్ అవుతుంది. అంటే చాలా హై రేంజ్లో ఉంటుంది. దాన్ని మనం నార్మల్గా మెజర్ చేయడం కష్టం కాబట్టి దాన్ని తగ్గించేసుకుని, అంటే ఈ 10 పవర్స్లో ఉన్న వాల్యూని ష్రింక్ చేసుకొని లాగరిథమిక్ స్కేల్లో మనం డెసిబల్ అని అనుకుంటాము. కాబట్టి యాక్చువల్గా ఎస్ఐ యూనిట్లో ఒకవేళ ఈ రెండు ఆప్షన్స్ ఇచ్చి ఎస్ఐ యూనిట్లో మనకి సౌండ్కి యొక్క యూనిట్ ఏంది అంటే సౌండ్ ఇంటెన్సిటీ యూనిట్ ఏంది అంటే వాట్ పర్ మీటర్ స్క్వేర్ పెట్టాలి. అలా కాకుండా ఓన్లీ డెసిబల్ ఇచ్చి సౌండ్ ఇంటెన్సిటీకి యూనిట్ ఏంది అంటే డెసిబల్ పెట్టాలి. హెర్ట్జ్ అనేది సౌండ్ ఇంటెన్సిటీకి యూనిట్ కాదు, సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీకి యూనిట్. ఈ రెండింటికి అసలు సౌండ్తో సంబంధం లేదు. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ యాజ్ ఇట్ పాసెస్ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాసియస్ మీడియం. మనకు ఒక విషయం తెలుసు, లైట్ గురించి ఒక విషయం తెలుసు. లైట్ అనేది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం ఆర్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తే దాని స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. డెన్సర్ మీడియంలో మాలిక్యూల్స్ అన్ని దగ్గర ఉంటాయి, రేరర్ మీడియంలో మాలిక్యూల్స్ దూరంగా ఉంటాయి. కాబట్టి రేరర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు లైట్ ఈజీగా ట్రావెల్ చేయగలదు కాబట్టి దాని స్పీడ్ అనేది పెరుగుతుంది. కానీ సౌండ్లో ఇదే ఫినామినన్ రివర్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాలిడ్ ఉంది కదా, సాలిడ్లో ఈ మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ అనేవన్నీ దగ్గరగా ఉన్నాయి. సౌండ్ అనేది వైబ్రేషన్స్ ఫామ్లో మూవ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ మాలిక్యూల్ కానీ వైబ్రేట్ అయింది అనుకోండి, నెక్స్ట్ సాలిడ్లో ఎప్పుడు మాలిక్యూల్స్ దగ్గర ఉంటాయి కాబట్టి ఈ వైబ్రేషన్స్ని ఈజీగా పక్క వాటికి పాస్ చేయగలుగుతాయి. కాబట్టి సౌండ్ యొక్క స్పీడ్ అనేది సాలిడ్ మీడియంలో చాలా ఎక్కువ ఉంటుంది, కంపారిటివ్లీ హయ్యర్ దెన్ ఇన్ లిక్విడ్ మీడియం, కంపారిటివ్లీ హయ్యర్ దెన్ ఇన్ ఎయిర్ ఆర్ గ్యాసియస్ మీడియం. మనం జనరల్గా ఎయిర్ మీడియంలో సౌండ్ యొక్క స్పీడ్ ఎంత అనుకుంటాం? 340 మీటర్ పర్ సెకండ్. లిక్విడ్లో ఇది ఇంటూ 5 times ఉంటుంది, అరౌండ్ 1500 ఉంటుంది. అదే సాలిడ్లో అయితే అరౌండ్ ఇంటూ 15 times ఉంటుంది, అంటే 5000 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అంటే సాలిడ్ నుంచి గ్యాసియస్ మీడియంకి వెళ్తే సౌండ్ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది, గ్యాసియస్ మీడియం నుంచి సాలిడ్ మీడియంకి వెళ్తే సౌండ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కంప్రెషన్ అండ్ రేర్ ఫ్రాక్షన్ ఆర్ డ్యూ టు వేరియబిలిటీ ఆఫ్ సౌండ్ వేవ్స్ అనేవి లాంగిట్యూడినల్ వేవ్స్గా ట్రావెల్ అవుతాయని మనకి తెలుసు. లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏంటి? ఒక స్ప్రింగ్ టైప్ తీసుకుంటే కొన్ని దగ్గరలా సౌండ్ వేవ్స్ అనేవి దగ్గరకు వస్తాయి, కొన్ని దగ్గరలా దూరంగా వస్తాయి, కొన్ని దగ్గరకు వస్తాయి. ఈ ఫామ్ అనేది ఎలా ఏర్పడుతుందంటే ప్రెషర్ వేరియబిలిటీ వల్ల, డ్యూ టు వేరియబిలిటీ ఆఫ్ ప్రెషర్. అంటే ఎయిర్లో అయితే ఎయిర్ ప్రెషర్, లిక్విడ్లో అయితే లిక్విడ్ ప్రెషర్, సాలిడ్లో అయితే సాలిడ్ ప్రెషర్. ఇక్కడ ఆన్సర్లో ఎయిర్ ప్రెషర్ ఇచ్చారు కాబట్టి ఇంకా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెషర్స్ లేవు కాబట్టి మనం ఆప్షన్ డిని ఆన్సర్గా తీసేసుకోవచ్చు. కంప్రెషన్ అండ్ రేర్ ఫ్రాక్షన్. కంప్రెషన్ అంటే అధిక పీడనము, రేర్ ఫ్రాక్షన్ అంటే అల్ప పీడనం, నథింగ్ బట్ హై ప్రెషర్ అండ్ లో ప్రెషర్ అనమాట. అంటే ఇట్లాగ లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే రేఖాంశ తరంగాలు. కానీ ఇంకొక క్వశ్చన్ అడగొచ్చు అనమాట, సౌండ్ అనేది ఏ ఫామ్లో ఏ వేవ్స్ ఫామ్లో మూవ్ అవుతుందని మనం చెప్పుకున్నాం, రేఖాంశ తరంగాలు. లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే స్ట్రైట్గా ఇట్లాగా, అంటే వేవ్ ప్రాపగేషన్ ఏ డైరెక్షన్లో అయితే ఉందో వేవ్ యొక్క వైబ్రేషన్స్ కూడా అదే డైరెక్షన్లో ఉంటే దాన్ని రేఖాంశ తరంగాలు అంటారు కదా. ఇది కానీ ఒక సిచ్యువేషన్లో సౌండ్ వేవ్స్ అనేవి బోత్ రేఖాంశ తరంగాలుగా మరియు ట్రాన్స్ఫర్ వేవ్స్ అంటే విలోమ తరంగాలుగా పాస్ అవుతాయి. ఎప్పుడు? సాలిడ్లో. కొన్ని సిచ్యువేషన్స్లో సాలిడ్లో సౌండ్ అనేది లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ రెండింటిగా మూవ్ అవ్వగలదు. లాంగిట్యూడ్ అంటే ఇలాగా, ట్రాన్స్ఫర్స్ అంటే ఇలాగా. ఇక్కడ ఏమైంది? ట్రాన్స్ఫర్స్లో వైబ్రేషన్స్ పైకి కిందకి ఉన్నాయి, వేవ్ మూమెంట్ పక్కకు ఉన్నాయి అనమాట. దీన్ని షియర్ వేవ్స్ అంటారు అనమాట. జనరల్గా భూకంపాలు వస్తాయి కదా, భూకంపాల్లో ఈ షియర్ వేవ్స్ అనేవి మనకి
కనబడతా ఉంటాయి. అదే సౌండ్ కూడా సాలిడ్స్లో ఈ రెండు విధాలుగా మూవ్ అవ్వగలదు అనమాట. అంటే నార్మల్ ఎయిర్ లిక్విడ్లో మాత్రం ఓన్లీ లాంగిట్యూడనల్ వేవ్స్ మాత్రమే ఉంటాయి. సాలిడ్లో లాంగిట్యూడనల్ అండ్ కొన్ని ఇంటెన్సిటీ లెవెల్స్లో ఈ లాంగిట్యూడనల్ మాత్రమే కాకుండా ట్రాన్స్వర్స్ వేవ్స్ కూడా ఉంటాయి. ఆ విధంగా కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సౌండ్ వేవ్ ట్రావెల్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 340 మీటర్ పర్ సెకండ్. అంటే ఎయిర్లో 340 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది, అదే ఇచ్చాడు. వేవ్ లెంత్ ఈస్ 2 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ వేవ్ ఏంటి? ఇక్కడ సౌండ్ వేవ్ యొక్క స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ ఎంత? 340 మీటర్ పర్ సెకండ్. మన యూనిట్స్తోనే ఆన్సర్ సాల్వ్ చేసేయచ్చు అనమాట. 340 మీటర్స్ ఇంటూ 1/సెకండ్. అంటే సికి ఫార్ములా ఏమొస్తుంది? వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. మనల్ని కనుక్కోమంది ఏంది? ఫ్రీక్వెన్సీ కాబట్టి ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు c/λ. 340 ఇంటూ మీటర్ పర్ సెకండ్ బై ల్యాండా ఎంత ఇచ్చాడు? 2 సెంటీమీటర్స్ ఇచ్చారు. 10⁻². 2 1s are 2 170s 17000 మీటర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ మీటర్లో కన్వర్ట్ చేసాం కదా, మీటర్ క్యాన్సిల్ అయిపోద్ది. 1/సెకండ్ అంటే నథింగ్ బట్ హెడ్జ్, అంటే 17,000 హెడ్జెస్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్.